మానవుని యొక్క శరీరంలో జీవధాతు కేంద్రము అనే జెనెటిక్ సెంటర్ ఉంటుంది. దాని నుంచి ఒకలాంటి అలలు బయలుదేరుతాయి. ఈ బయలుదేరిన అలలు మన శరీరంలో పంచేంద్రియాలు ఉంటాయి కదా, చెవులు, నాలిక, కళ్ళు, శరీరము. ఈ ఒక్కొక్క అల చెవి ద్వారా బయటకు వచ్చినప్పుడు వినికిడి శక్తిని, అట్లాగే కంటి ద్వారా వచ్చినప్పుడు చూసే శక్తిని, నోటి ద్వారా వచ్చినప్పుడు మాట్లాడే శక్తిని, నాలిక ద్వారా రుచిని అందిస్తూ ఉంటుంది. దీవెనలు జనరల్ గా మెడిటేషన్ తర్వాత ఇస్తారు. అట్లా ఇచ్చినప్పుడు ఎలా ఏం చేస్తుందంటే ఈ ఈ వేవ్ మన సౌండ్ ద్వారా బయటకు వచ్చి ఏ వ్యక్తినైతే మనం దీవిస్తున్నామో ఆ వ్యక్తికి దగ్గర చేరుతుంది. అతను దూర ప్రాంతాల్లో, దేశాలు, విదేశాల్లో, రాష్ట్రాల అవతల ఉన్నా కూడా ఈ ఎలా ప్రయాణం చేసి వెళ్ళగలదు. ఎట్లా ప్రయాణం చేస్తుందంటే ఆ వ్యక్తికి, ఈ అందిస్తున్న వ్యక్తికి మధ్యలో యూనివర్సల్ మ్యాగ్నెటిజం అనే విశ్వకాంతం ఉంటుంది. విశ్వకాంతం కూడా భగవత్ తన్మార్పే కదా. ఆ విశ్వకాంతము ద్వారా ఇది ప్రయాణం చేస్తుంది. మనం ఒక విమానం ఎక్కి ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళినట్టుగా ఈ విమానం రూపంలో ఈ విశ్వకాంతము, విశ్వంలో ఉన్న విశ్వకాంతము ఈ అలని, మానవుడిలోంచి బయలుదేరుతున్న అలని తీసుకెళ్లి ప్రయాణం చేసి అవతల వ్యక్తికి అది అందిస్తుంది. అలా అందించినప్పుడు ఈ అల ఏం చేస్తుందంటే వెళ్ళి ఆ వ్యక్తి అవతల రిసీవ్ చేసుకుంటున్న వ్యక్తిలో ఉన్నటువంటి ప్రాణశక్తి ఏ మానవులలో ఉన్నా కూడా అది భగవత్ తన్మార్పే. అతనిలో వెళ్ళి ఢీకొంటుంది అలా. ఈ అతనిలో ఢీకొనగానే అతను ఏమవుతుందంటే ఆ అలకి మనం అతను మంచి కోరుకుంటున్నాము, ఆరోగ్యం కోరుకుంటున్నాము, అతనికి సంపద కావాలని కోరుకుంటున్నాము, అతని ఏదో కొన్ని కేసుల్లో గెలవాలని కోరుకుంటున్నాము. ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించి మనం ఎక్కువ ఇస్తాము. అలా ఇచ్చినప్పుడు ఈ అల ఆ ఢీకొన్న తర్వాత అతని శరీరంలో ప్రతి ఒక్క అణువులో, కణంలో, రక్త బిందువులో ప్రవేశించి అతనికి మనం ఏం మేలు కోరుకుంటున్నామో ఆ మేలును అందిస్తుంది. అందించిన తర్వాత అలా ఏం చేస్తుందంటే ఆ దీవెన అని అలా అతని శరీరంలో ఉన్న భగవత్శక్తి అలని ఢీకొన్న తర్వాత వెనక్కి నెడుతుంది. ఇట్లా అంటే ఆ భగవత్స్థితికి ఎనబడే బ్రహ్మానికి ఒకలాంటి ఒత్తిడి శక్తి ఉంటుంది, అది అదుముతో ఆకర్షణ శక్తి ఉంటుంది, అది అదుముతో ఉంటుంది అనమాట. అలా అదము బట్టి నొక్కబట్టి అలా వెనక్కి తిరిగి బయలుదేరుతుంది. బయలుదేరి వెనక్కి వచ్చిన వల్ల మళ్ళీ ఈ మధ్యలో ఉన్న విశ్వకాంతం ద్వారా ప్రయాణం చేసి మళ్ళీ అందిస్తున్న వ్యక్తి యొక్క శరీరంలో ఉన్న ప్రాణశక్తి అనబడే జీవకాంతంలో ప్రవేశించి అది అతని జెనెటిక్ సెంటర్ అంటే శరీరం మధ్యలో ఏర్పడి ఉంటుంది. దానిలో ఒక చిన్న ముద్రలే ప్రింట్ అయిపోతుంది. ఆ ప్రింట్ అయిన ముద్ర వల్ల ఎదుటి వ్యక్తికి మనం ఏ మంచి కోరుకున్నామో, ఏ ఆరోగ్యాన్ని కోరుకున్నామో, అతనికి ఏం కలగాలని కోరుకుంటున్నామో అదే మంచి, అదే మేలు మళ్ళీ ఈ పంపించిన వ్యక్తికి కూడా లభిస్తుంది. ఈ రకంగా ఒక దీవెన అనే ఒక అల మన సౌండ్ ద్వారా మన జెనెటిక్ సెంటర్ నుంచి బయలుదేరి అందుకోవాల్సిన వ్యక్తికి అంది, అతనికి మేలు చేసి అతని నుంచి తిరిగి వెనక్కి ప్రయాణం చేసి వచ్చి ఇస్తున్న వ్యక్తికి కూడా చెంది ఇతనికి కూడా అదే లాభాన్ని, మంచిని కలిగిస్తుంది అనమాట. ఈ రకంగా ప్రయాణం చేస్తున్న అలకి ఒక చాలా గొప్ప శక్తి ఉంది. అది ఈ జీవకాంతం కానీ, విశ్వకాంతం కానీ భగవంతుడి యొక్క మార్పుగా మానవ శరీరంలో, విశ్వంలో ప్రవేశించి ఉన్నాయి. కాబట్టి ఈ అలలకి ఉన్నటువంటి మొదటిగా ఆ వ్యక్తిని ఢీకొన్నప్పుడు దాన్ని క్లాషిక్ అని అంటారు ఇంగ్లీష్ లో. అది వెనక్కి తిరిగి రావడాన్ని, ఏ రకంగా భగవత్స్థితిని నెట్టబట్టి వెనక్కి తిరిగి రావడాన్ని రిఫ్లెక్షన్ అంటారు. పరావర్తనం చెంది మళ్ళీ ఇచ్చిన వ్యక్తికి అందుతుంది. అందుకే ఆ వ్యక్తి అందుకోవడం మళ్ళీ అటు నుంచి తిరిగి ఇటు రావడంలో ఈ మధ్యస్థంగా ఈ విశ్వకాంతంలో ఏం జరుగుతుందంటే ఈ అల ఒక లాంటి శాఖలుగా విజృంభించి అన్ని అందుకున్న వ్యక్తి చుట్టూ, ఇస్తున్న వ్యక్తి చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులకు కానీ, ప్రకృతికి కానీ, చుట్టూ ఉన్న మనుషులకు కానీ, అతని కుటుంబ సభ్యులకు కానీ అందరికీ కూడా ఆ మేలుని, ఆ మంచిని అందిస్తుంది. దాన్ని రిఫ్రాక్షన్ అంటారు. ఆ చుట్టూ ఉన్న వ్యక్తులు, కుటుంబ సభ్యులు కూడా ఆ సమాజంలో ఉన్నటువంటి దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ రిఫ్రాక్షన్ అనబడే, అంటే పరావర్తనం అయిపోయిన తర్వాత అదే వక్రీభవనం అంటారు దాన్ని, వెళ్ళి అందుకుని అందరికి కూడా ఆ మేలు జరుగుతుంది. ఇంతటితో ఆగదు. ఈ దీవెన అనేలా ఏం చేస్తుందంటే ఇస్తున్న వ్యక్తి, రిసీవ్ చేసుకున్న వ్యక్తిలో కూడా ప్రతి శరీరంలో ప్రతి భాగంలోకి, అణువులోకి, రక్తంలోకి, కణంలోకి కూడా
చొచ్చుకుని లోపలికి వెళ్ళిపోతుంది, చాలా లోపలికి డీప్ గా దిగుతుంది. అలా దిగబట్టి ఏమవుతుందంటే చాలా ప్యూరిఫికేషన్ అన్నది ఆ అల గుడ్ వేవ్ అయితే, అది చెడ్డ వేవ్ అవ్వకూడదు, గుడ్ వేవ్ అవ్వాలి. పైగా మెడిటేషన్ చేసుకున్నాక ఆల్ఫా వేవ్స్ కు మైండ్ పవర్ వస్తుంది. మైండ్ పవర్ ఎప్పుడు బీటా పవర్ లో ఉంటుంది. మైండ్ పవర్ అంటే మానసిక శక్తి అనమాట, అది మైండ్ యొక్క పవర్. అది బీటాలో ఉన్నప్పుడు మనం నిత్య కృత్యాల్లో ఉంటాము. ఇవన్నీ చేసుకున్నప్పుడు ఇస్తున్న దీవెనల యొక్క ఫలితం తక్కువగా ఉంటుంది. మెడిటేషన్ చేసుకున్న తర్వాత ఏమవుతుంది, ఈ ఆల్ఫావికి వచ్చేస్తాం. మెడిటేషన్ చేసుకున్న మనకు ఒకలాంటి మనశ్శాంతి ఏర్పడుతుంది. ఆల్ఫా వేవ్లతో దిగినప్పుడు ఆ ప్రశాంతమైన మనసుతో ఇస్తున్న దీవెనలోనే ఈ మార్పులన్నీ కూడా వస్తాయన్నమాట. వెనక్కి తిరిగి వచ్చిన అలా ఆ వ్యక్తికి మేలు చేయడం కాకుండా, తిరిగి వచ్చి ఇచ్చిన వ్యక్తికి అదే మేలు చేయడం కాకుండా, ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న వాళ్ళకు కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ అందిస్తుంది. అతని శరీరంలో కూడా నరంలోకి చొచ్చుకుని వెళ్ళబట్టి అతనికి బాడీలో చాలా ప్యూరిఫికేషన్ జరుగుతుంది. నెగటివ్ థింకింగ్ అంతా కూడా రిమూవ్ అయిపోతుంది. దానివల్ల ఇస్తున్న వ్యక్తి, తీసుకుంటున్న వ్యక్తి, చుట్టుపక్కల ఉన్న వ్యక్తులందరూ కూడా లాభదాయకంగా ఫీల్ అవుతారు. దాన్ని చొచ్చుకొని పోవడం అంటారు. తర్వాత ఈ అలకి మనటువంటి 5వ క్యారెక్టర్ ఏంటంటే, ఈ చొచ్చుకొని పోవడం అన్నది ఒకటి. 5వది క్యారెక్టర్ ఇంటరాక్షన్ అంటారు. ఇంటరాక్షన్ అంటే ఆ వ్యక్తికి, ఇస్తున్న వ్యక్తికి, తీసుకుంటున్న వ్యక్తికి మధ్య దాదాపుగా 10-12 గంటల వరకు, అంటే మన మైండ్ ఆల్ఫా వేలోకి వచ్చేసినప్పుడు, మెడిటేషన్ తర్వాత మనం ఆల్ఫా వేలోకి వస్తాం, ప్రశాంతమైనటువంటి మనసు, చిత్తము ఏర్పడుతుంది. ఆ పరిస్థితుల్లో ఎలా ఏం చేస్తుందంటే దాదాపు ఒక 12 అవర్స్ పైనే ఈ వ్యక్తికి ఆ వ్యక్తికి మధ్య తిరగాడుతూ ఉంటుంది, అటు ఇటు. ఇలా తిరగాడుతూ ఉండడం వల్ల ఏమవుతుందంటే, దీనివల్ల కూడా మళ్ళీ సదా మనం కోరుకున్నటువంటి ఆ మంచి రిసీవ్ చేసుకున్న వ్యక్తికి, ఇస్తున్న వ్యక్తికి దాదాపు 12 to 24 అవర్స్ ఆల్ఫా వేవ్స్ ఉన్నంతసేపు అది పనిచేస్తూ ఉంటుంది. దాన్ని ఈ కార్యక్రమాన్ని కూడా ఇంటరాక్షన్ అంటారు. కాబట్టి దీవెనలు రూపంలో బయటకు వస్తున్న బయోమాగ్నెటిక్ వేవ్ కానీ, అంటే ప్రాణశక్తి సంబంధించిన జీవకాంతపు అల కానీ, విశ్వంలో ఉన్న విశ్వకాంతపు అల కానీ, ఈ 5 రకాల మార్పులు చెందితో దీవెనలు ఇస్తున్న వాళ్ళకి, రిసీవ్ చేసుకుంటున్న వాళ్ళకి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా చక్కటి మేలుని, మంచిని, లాభదాయకమైన పరిస్థితుల్ని కలిగింపజేస్తుంది. ఇటువంటి దీవెనలు ధ్యానం చేసిన తర్వాత ఎక్కువగా ఇస్తే మంచిది. ధ్యానం చేయనప్పుడు కూడా, ఉత్తప్పుడు కూడా దీవెనలు ఇస్తూనే ఉండొచ్చు. కానీ ధ్యానం చేసిన తర్వాత ఇచ్చిన దీవెనలు తొందరగా ఫలితాన్ని చూపిస్తాయి అన్నమాట. మైండ్ వేవ్ ప్రశాంతంగా ఉండబట్టి అది చక్కగా జరుగుతుంది. అంతేకాకుండా ఇంకా ఇక్కడ బేసిక్ గా తెలుసుకోవాల్సిన సంగతి ఏంటంటే, ఈ ఈ మొత్తము సువిశాల విశ్వంలో భగవస్థితి పూర్తిగా తనే వ్యాపించి ఉంది. దాన్ని ఖాళీ స్థలము అనకూడదు. దాని పేరులో శుద్ధ పరబయలు అంటారు. శుద్ధ పరబయలు అంటారు అనమాట. శుద్ధ పరబయలు అంటే చాలా పవిత్రంగా ఉన్నటువంటి పరబయలు. బయలు పర అంటే అక్కడ ఉంది, పరంగా ఉంది. బయలు అంటే ఖాళీ స్థలం. ఖాళీ స్థలము అన్నంత మాత్రాన భగవస్థితి ఎంటీ కాదు, అది ఎంటీ కాదు. దానిలో ఏమున్నాయి? ఈ భూమి ఉంది, సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు, గ్రహాలు ఉన్నాయి, నక్షత్రాలు ఉన్నాయి, భూమండలం ఉంది, భూమండలం మీద నివసిస్తున్న మనం అందరం ఉన్నాము, నదులు ఉన్నాయి, పర్వతాలు ఉన్నాయి. ఈ సమస్త విశ్వము కూడా ఈ జీవకాంత తరంగాలతో, విశ్వకాంత తరంగాలతో కూడుకున్నటువంటి ఈ విశ్వం అంతా వ్యాపించిన ఈ తరంగాల రూపంలో ఇదంతా కూడా నీటి మీద తేలియాడుతున్న బంతులల్లే ఈ గ్రహాలు కానీ, భూమి కానీ అన్ని కూడా తేలియాడుతూ కదులుతూ ఉంటాయి అన్నమాట. అంతా కూడా ప్రపంచంలో అంతా కూడా ఆక్రమించి ఉన్నదే ఈ విశ్వకాంతం రూపంలో ఉన్న భగవస్థితి. ఆ భగవస్థితి ఒక అలల రూపంలో ఉంటుందన్నమాట. అది డార్క్ గా ఉంటుందని, బ్లాక్ గా ఉంటుందని చెప్తారు. అది ఆత్మజ్ఞానం ద్వారా దర్శించిన మహానుభావులు, వ్యక్తులు దాని యొక్క వర్ణన చెప్పగలుగుతారు, కానీ సామాన్యులు కాదు అందరూ. కాబట్టి మనం అందరం కూడా, భూమి మీద ఉన్న మనం అందరం కూడా, ఇంతే కాకుండా విశ్వంలో ఉన్న నక్షత్ర మండలాలు అన్ని కూడా భగవస్థితిలోనే తేలియాడుతున్నాం, భగవస్థితిలోనే తేలియాడుతున్నాం, అక్కడే ఉన్నాం అన్నమాట. ఇప్పుడు మీకు నాకు మధ్యలోని ఖాళీ స్థలంలో కూడా ఆ విశ్వకాంతము పేరుతో భగవస్థితి ఉంది. ఆ ఉన్న భగవస్థితిలోనే మనం అందరం ఉన్నాము. అంతేకాకుండా ఇంకొక సత్యం ఏంటంటే, ఈ దీవెనలు ఇచ్చేటప్పుడు తెలుసుకోవాల్సింది, మన లోపల భగవంతుడి యొక్క, బ్రహ్మం యొక్క శక్తి
ప్రాణం రూపంలో, చిన్న చిన్న పరమాణువుల రూపంలో, ప్రాణశక్తి పరమాణువుల రూపంలో కదలాడుతోంది. మన లోపలే కాదు, నదుల్లో, పర్వతాల్లో, సముద్రాల్లో, ఈ టేబుల్లో, ఈ కుర్చీల్లో, ఈ దిండులో, అన్నింటిలో కూడా ఆ పరమాణువులు ఉన్నాయి. ఆ పరమాణువులు అంటే భగవద్గీత అందరిలోనూ కూడా భగవంతుడు ఉన్నాడనమాట. అది ఎక్కడున్నారు మళ్ళీ? అందరం కూడా భూమండలంతో సహా అందరం కూడా ఆ భగవస్థితిలోనే తేలియాడుతున్నాం. దానికి అతీతంగా అసలు ఏమీ లేదు. విశ్వం అంతా ఆక్రమించుకున్నదే ఆ శక్తి. ఆ శక్తిలోనే అందరం ఉన్నాం. అంతేకాకుండా మనలో కూడా అణువుల రూపంలో ఆ భగవంతుని యొక్క శక్తి ఉంది. దీనికి వేదాది మహర్షి గారు చక్కటి ఉపమానం చెప్తారు. ఎట్లా చెప్తారంటే, ఒక గ్లాస్ బౌల్ తీసుకుని దానిలో ఫుల్ ఆఫ్ గా వాటర్ తీసుకుని బీన్స్ అనబడే విత్తనాలు అనమాట, చిక్కుడు విత్తనాలు కానీ ఏవైనా విత్తనాలు ఆ నీళ్లలో వేసి కొద్దిసేపు నానబెట్టాలి. గంటన్నర నానిన తర్వాత విత్తనాలలోకి వాటర్ పెడుతుంది. విత్తనాలు ఉబ్బుతాయి, స్వెల్ అవుతాయి. ఆ విత్తనాలు ఉబ్బినటువంటి ఆ విత్తనాల్లో ఏముంది? వాటర్ ఉంది. బయట ఉన్న వాటర్ ఉంది. కింద గ్లాసులో ఈ బౌల్లో ఉన్న దాంట్లో ఏముంది? వాటర్ ఉంది. ఈ బౌల్లో ఉన్న వాటరే కనుక భగవస్థితి అంటే, అందులో తేలియాడుతున్న విత్తనాలను మనం అందరం, ఈ ప్రపంచం అంతా, ఈ విశ్వం అంతా, ఇందులో ఉన్న వస్తువులన్నీ. కాబట్టి ఆ విత్తనాల్లో వాటర్ ఉన్నట్టుగానే మనందరిలోనూ కూడా, విశ్వం అన్నింటిలోనూ కూడా భగవంతుని యొక్క శక్తి నిండి ఉంది. మరి చుట్టూ ఉన్నటువంటి విశ్వంలో ఉన్నటువంటి దాంట్లో ఉన్నదే అసలు భగవస్థితి. అదే ఆ బౌల్లో ఉన్నటువంటి వాటర్ అన్నమాట. బౌల్లో వాటర్ ఎక్కడ ఉంటుంది? బౌల్లో ఉన్నటువంటి భగవస్థితే అది. అదే బ్రహ్మము, అదే భగవంతుడు. దానిలోనే మళ్ళీ మనం అందరం కూడా, విశ్వం అంతా కూడా తేలియాడుతోంది. మన అందరిలో కూడా ఆ విత్తనంలో నీరు ఉన్నట్టుగానే మన అందరిలో కూడా భగవంతుని యొక్క శక్తి విస్తరించి, వ్యాపించి, ప్రాణశక్తిగా అన్నింట్లో ఉందన్నమాట. ఈ ఈ రకంగా భగవంతుడు సర్వత్రా వ్యాపించి ఉన్నాడని, ఆయన లేని చోటంటో ఇది లేదనే ఒక సత్యాన్ని బ్రహ్మజ్ఞాన మెడిటేషన్ ద్వారా మనం గ్రహిస్తాం.